హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ కూర చేస్తున్నాను, చారు చేస్తున్నాను. సింపుల్గా చేసుకునే రెసిపీస్ అన్నమాట ఇవి. బెండకాయలు ఒక హాఫ్ కేజీ బెండకాయలు కడిగి తరిగి ఉంచుకున్నాను అన్నమాట. చూసారా, నాకు కత్తితో తరగడం అంత ఈజీగా రాదన్నమాట. ఇప్పుడిప్పుడే ఇలా తరగడం నేర్చుకుంటున్నాను. నాకు కటర్తో బాగా వచ్చు, కానీ ఇష్టం అనమాట ఇలా నైఫ్తో కట్ చేయడం. అందుకని ఇలా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు బెండకాయ ఫ్రై, చారు అనమాట. సింపుల్గా చేసుకునే రెసిపీస్, తొందరగా ఈజీగా టేస్టీగా. బెండకాయలు చాలా లేతగా ఉన్నాయన్నమాట. బెండకాయ పల్లీలు వేసి చేస్తే బాగుంటుంది. బెండకాయ కూర అంటే కొంచెం ఇది బదనగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. అందుకని కూరలాగా అంటే కూర పొడి వేస్తే బాగుంటుందన్నమాట. కొంచెం డ్రై అయినట్టు కొంచెం ఇదిగా ఒక 2 days 3 days అయ్యాయనుకోండి, అవి ఫ్రై చేస్తే బాగుంటాయి. పల్లీలు వేసి బెండకాయ ఫ్రై చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇది కూర అన్నమాట. మనకు లేతగా ఉన్నాయి, చాలా కొంచెం బదన ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఊర్లో ఫ్రెష్గా కట్ చేసుకొని వస్తే ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి కాయలు. చూసారా, కత్తికంతా బదనగా ఎలా అయిపోతుందో, కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడే తెప్పించాను జెప్టోలో బెండకాయలు, దొండకాయలు. పాలు తెప్పించుకున్నాను అనమాట. అందుకని ఈరోజు బెండకాయ కూర. బెండకాయ అంటే ఎంతమందికి ఇష్టము. బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చిన్నప్పుడు పిల్లలకి విసుగు పుట్టేదాకా బెండకాయ పెట్టేదాన్ని అనమాట బాక్సుల్లో. అలా తినేవాళ్ళు. ఇప్పుడు బెండకాయ అంటేనే వాళ్ళకి విసుగొచ్చేట్టు. ఇప్పుడు చూసారా, నేను కుక్కర్లో అన్నం పెడుతున్నాను. ఈజీగా పెట్టేసుకోవచ్చు కుక్కర్లో. బియ్యం కడిగేసాను. ఆ తర్వాత ఇలా 4 వేళ్ళు మునిగేటట్టు అనమాట, కొంచెం తక్కువగా నీళ్ళు పోసేసుకొని 1 గ్లాసుకి 2 గ్లాసులు అలా పోసుకోవచ్చు. నేను కొలతగా పెట్టాను. ఇట్లా వేలుతో చూస్తే మనకు ఈ చేతి వేలు మునిగేటట్టు వచ్చేదాకా అన్నమాట. ఆ తర్వాత కుక్కర్ పెట్టేస్తున్నాను. ముందు కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసేసి, ఇది మనకు చిల్లులు ప్లేట్ ఇస్తారు కదా, అదైనా పెట్టచ్చు. ఇలా గ్రిల్ ఉంటుంది కదా, అలాంటి గ్రిల్ అయినా పెట్టేసేయచ్చు. అలా పెట్టేసాను అనమాట నేను కుక్కర్లో. చాలా రోజుల తర్వాత ఒక 2 days నుంచి కుక్కర్లో వాడుతున్నాను. అవి కూడా వాడాలి కదా, అందుకని. ఈ మధ్య కుక్కర్లో వాడకం తగ్గిపోయింది కదా, అందుకని మళ్ళీ తీసాను. ఇప్పుడు బాండి పెట్టాను. బెండకాయ కూర కదా, కొంచెం ఆయిల్ వేసాను. ఆ తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను అనమాట, ఎందుకంటే కూరలో పోపు దినుసులు వేసుకోవచ్చు, ఫ్రై అయితే అక్కర్లేదన్నమాట. ఇప్పుడు నేను పసుపు వేసేసాను ఫస్ట్. ఆ తర్వాత అంటే బెండకాయలో ఎవరో చెప్తే విన్నాను అనమాట, ఫస్ట్ నూనె వేయగానే పసుపు వేసేసి ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసేసి బాగా ఒకసారి కలిపేసి వేగనిస్తే జిగురు అనేది ఎక్కువ ఉండదని ఎవరు వీడియోలోనో చెప్తే విన్నాను అనమాట. సరే ఒకసారి ట్రై చేద్దాం. కానీ నేను ఆల్మోస్ట్ ఆయిల్లోనే పసుపు వేసేస్తాను. ఫస్టే పోపు కన్నా ముందు పసుపు వేస్తాను, ఎందుకంటే నాకు కిచెన్లో హ్యాండీగా పసుపు, ఉప్పు, ఆ తర్వాత పోపు దినుసులు అలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆయిల్ కన్నా ముందు పసుపు వేస్తాను, ఆ తర్వాత ఆయిల్ వేస్తాను. ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసి వేగనిద్దాం. ఆ తర్వాత మనం ఇంకో గిన్నెలో చారు పెట్టేసుకుందాం. ఈరోజు పప్పు అనుకున్నాను, కనిపించలేదు, పప్పు చూసుకోలేదన్నమాట, అయిపోయింది. పెసరపప్పు చేయాలంటే ఇంకా మళ్ళీ వద్దులే అనేసి ఇంకా పప్పు ఆర్డర్ పెట్టేసి ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి నేను అంటే సరుకులు ఆర్డర్ పెట్టేసాను అన్నమాట. పప్పు అంటే ఆ తర్వాత నేను కొంచెం చింతపండు నానబెట్టాను, చారు పెట్టేస్తున్నాను అనమాట. ఒక్క టమాటా ఉంది, ఆ టమాటాతో చారు పెట్టేస్తున్నాను.
యాక్చువల్గా మాకు సండే సంత అనేది పెడతారనమాట. కానీ అది మిస్ అయ్యామంటే మనం అంటే చాలా వరకు వెళ్ళంలేండి. ఆ సండే రోజే బిజీగా ఉంటాం కాబట్టి ఆ రోజు కానీ వెళ్ళకపోతే మనం సూపర్ మార్కెట్లోనే తెచ్చుకోవాలి. నేను ఇంకా సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న, జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్న ఒకటే కాబట్టి అలా పెట్టేసుకుంటూ ఉంటాను. 1 వీక్కి సరిపడా ఏది నాకు ఎప్పుడు ఏది అయిపోతే అదే అట్లా పెట్టేసుకుంటాను అనమాట ఆర్డరు. బీబీ డైరీ, నెక్స్ట్ జెప్టో ఇట్లాంటి వాటిల్లో. ఒక్క టమాటా ఉంది కదా, కట్ చేశాను, కొంచెం చింతపండు గుజ్జు వేశాను, ఆ తర్వాత చారుపొడి వేశాను, కొంచెం బెల్లం పౌడర్ వేశాను. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు కూడా వేసేసి మంచిగా కుక్కర్ విజిల్ వచ్చాక, ఎందుకంటే ఇది 2 బర్నర్ గ్యాసే కాబట్టి ఒక స్టవ్ ఖాళీ అయ్యాక ఇవి పెట్టేస్తాను అనమాట. అన్నీ పెట్టేస్తాను, అన్నీ వేసేసాను దాంట్లో. పులుపు, ఉప్పు, తర్వాత పసుపు, చారుపొడి, చింతపండు గుజ్జు అన్నీ వేసేసాం కదా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే కూడా అది కూడా వేసేసి కొంచెం తగినన్ని వాటర్ వేసేసుకొని మనం బాగా మరగనిచ్చి పోపు వేసేసుకుంటే చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. రసం అంటే చిన్నపిల్లలు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు చూస్తే చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. తగినన్ని వాటర్ పోసేసాను, మంచిగా మరగనివ్వాలంతే. చారు ఎప్పుడు ఆ చారు పొడి స్పెషల్గా ఉండాలన్నమాట. మనం ఇంట్లో చేసుకున్న పౌడర్ అయితే మంచి స్మెల్ వస్తూ మన ఇంట్లో ఉడుకుతూ ఉంటే స్మెల్, మనం పోపు వేసాక ఉడుకుతూ ఉంటే ఆ చివరికి వీళ్ళ ఇంట్లో రసం పెట్టుకుంటున్నారు, చారు పెడుతున్నారు అనే తెలియాలన్నమాట. అంత ఫ్లేవర్ రావాలి చారు కానీ సాంబారు కానీ. ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా మసాలా పౌడరు, అంటే చారు పొడి, సాంబార్ పొడి ఇట్లాంటివి అన్నమాట మసాలా అంటే. నేను దీంట్లో వెల్లుల్లిపాయలు ఏమీ వేయను అనమాట, ఓన్లీ పోపు, మెంతులు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి. వీలుంటే ఎండుమిర్చి వేస్తుంటాను, లేకపోతే ఎండుమిర్చి కూడా వేయను. కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి, సూపర్ స్మెల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే చారు పొడి వల్ల. మనం రసం పౌడర్ వేస్తాం కదా, ఆ పౌడర్లో మనం ఏమేమి వేసుకున్నాము అనే దాన్ని బట్టి టేస్ట్. ఇప్పుడు బెండకాయలు కూడా కొంచెం వేగినట్టు అవుతున్నాయి. ఈ టైంలో చెప్పాను కదా, ఇది ఫ్రై అయితే అవ్వదు, బాగా పొడిగా అంత ఫ్రై అవ్వదు. అందుకని సరే ఇప్పుడు ఉప్పు వేసేద్దాము. మనకు తెలిసిపోతూ ఉంటుంది, నూనె వేసి ఎక్కువ వేయించినా కూడా పీల్చేస్తూ ఉంటుంది, మాడినట్టు అయిపోతూ ఉంటుంది. ఇది ఎటు ఫ్రై అవ్వదు కర్రీ లాగానే అని చెప్పి నేను ఇంకా కొంచెం ఉప్పు వేసేసాను. ఒక 5 మినిట్స్లో అది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా కలిపిన గరిట ఇట్లా అందరూ చాలామంది స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటారు, కానీ పక్కన అక్కడ ఊరికే అలా పెట్టేస్తూ ఉంటారు బండ మీద. అట్లా కాకుండా ఏదైనా ప్లేటు, డిష్, ఏదో ఒకటి గిన్నె అలా పెట్టుకొని దాంట్లో మనం ఇప్పుడు కూర కలిపాం కదా, కూరలోనే ఉంచేస్తే హీట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం కలిపేటప్పుడు వేడిగా అనిపిస్తే పట్టుకోలేం కదా గరిట. అందుకని మనం ఒక ప్లేటు, గిన్నె పక్కన పెట్టుకొని కలిపిన తర్వాత ఆ పక్కన పెట్టుకుంటూ ఉండాలి ఆ ప్లేట్స్లో అన్నమాట. అలా విడిగా బండ మీద కానీ గ్యాస్ మీద కానీ పెట్టేయకుండా. ఎందుకంటే ఎంత క్లీన్గా ఉంచుకున్నా మనం మళ్ళీ దాన్ని కుకింగ్లోకే వాడుతున్నాం కదా, అలా తిప్పేటప్పుడు అన్నమాట, బాగా మిక్స్ చేసేటప్పుడు. అది చెప్తున్నాను అనమాట. మళ్ళీ దాన్ని ఆ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. అట్లా చెయ్యాలి, ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ అలా పెట్టుకొని. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసాను, చూసారా గిన్నెలు తలతలా మెరుస్తున్నాయి అన్నమాట. ఇది ఫిల్టర్ వాటర్. ఏంటంటే నేను ఈ నీళ్ళు పారబోయిను, ఇవి మనకు వేస్ట్ వాటర్ యాక్చువల్గా. ఇట్లా బాటిల్స్లో పట్టేస్తాను. ఇది 10 లీటర్ బాటిల్ అనమాట. దీంట్లో పట్టి నేను చెట్లకి, నెక్స్ట్ ముగ్గు వేయడానికి, వాకిట్లు శుభ్రం చేసుకోవడానికి, నెక్స్ట్ వాకిట్లో కాలు కడగడానికి, ఇట్లాంటి వాటికి పెట్టేసుకుంటాను అనమాట, వేస్ట్ చేయకుండా. చెట్లకు పోసేసుకోవచ్చు కదా, ఎంత క్లీన్గా ఉంటాయంటే వాటర్ అంత బాగుంటాయి. కానీ మనం ఏం చేస్తాం, సింక్లో పెట్టేస్తాం ఆ పైపు. మనకు
10 లీటర్స్ మనం పట్టుకున్నందుకు 20 లీటర్స్ వేస్ట్ అవుతుంది వాటర్. ఇప్పుడు ఎవరైనా ఇది గమనించి చూడండి. నేను ఇలా పెట్టిన తర్వాత నాకు ఎంత వాటర్ వేస్టేజ్ మిగులుతోందో అని అర్థమైందనమాట. ఇప్పుడు మనం వాష్రూమ్లో బకెట్లలో పోసేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. ఎందుకంటే వాటర్ అనేది వేస్ట్ చేయకూడదు. మనం అవి డ్రైనేజ్లో వదిలేస్తున్నాం కదా, సింకులో అంటే నేరుగా డ్రైనేజ్కి వెళ్ళిపోతాయి కదా, వేస్టే కదా అప్పుడు. అందుకని నేను ఇట్లాంటి బాటిల్స్ ఉంటాయి కదా, వేస్ట్ బాటిల్స్ అయిపోయిన తర్వాత బిస్లరీ బాటిల్స్ 10 లీటర్స్ 20 లీటర్స్ ఇలా ఉంటాయి కదా, వాటిల్లో పట్టేసి మనం వాకిట్లో కానీ ఇట్లా వాష్రూమ్స్లో కానీ వాడుకుంటే, చెట్లు ఉంటే చెట్లకు పోస్తే చాలా సేవ్ చేసినట్టు అనమాట, వాటర్ సేవింగ్. చూసారా, మాటల్లోనే బెండకాయ కూర రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేస్తున్నాను. దీంట్లో కొబ్బరి పొడి వేసాను, ఉప్పు వేసాను, మంచిగా వేగిపోయిందన్నమాట. ఇప్పుడు చారు పెట్టేస్తాము. అది కూడా మంచిగా మరుగుతుంది. కుక్కర్ 3 విజిల్లు వచ్చేసాయి, పక్కన ఉంచేసాను అన్నమాట. కుక్కరు విజిల్ వచ్చి 3 విజిల్స్ అయ్యే లోపల మామూలుగా పెట్టిన అన్నం ఉడికిపోతుంది. ఈరోజు ఏమిటో సరే కుక్కర్లు కూడా ఒక 10 రోజులు వాడదామని తీసానన్నమాట. ఇప్పుడు చారులోకి పోపు వేస్తున్నాను. చెప్పాను కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ఇంగువ మెయిన్. ఇవి వేసామంటే పోపులో సూపర్ టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. సింపుల్గా చేసుకుంటున్నాం కదా, ఆల్రెడీ కూర అయిపోయింది, అన్నమేమో ఉడికిపోయింది, తీసి పక్కన ఉంచేసాను. చూసారా, పోపు వేసాను. ఇది మంచిగా ఒకసారి మంచిగా తెల్లిందంటే అయిపోతుంది, చారు కూడా అయిపోయింది ఈజీగా. ఎందుకంటే ఈ చలికాలంలో మనము పెరుగు, మజ్జిగ ఇట్లాంటివి తినలేం కదా ఆ ఐటమ్స్. ఇట్లా వేడివేడిగా చారు, వేడివేడిగా సాంబారు, వేడివేడిగా తినడానికి ట్రై చేస్తే బాగుంటుందన్నమాట. ఏదైనా అప్పటికప్పుడు కనీసం వెయిట్ చేసుకొని తినడానికైనా ట్రై చేయాలన్నమాట. అంటే ఆఫీసులకి వెళ్ళామనుకోండి, ఎట్లా వేడిగా తింటామండి అంటారు కదా, అప్పుడు మనం వెయిట్ చేసుకొని ఎక్కడైనా ఓవెన్స్ ఇవి ఉంటున్నాయి కాబట్టి మైక్రోవేవ్స్ హీట్ చేసుకొని తినడానికి ట్రై చేస్తే ఈ చల్లకాలంలో కొంచెం హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. చిన్న పోలే చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. 3 విజిల్స్కి నాకు అంతే టైం పడుతుంది నార్మల్గా ఉడికించినా కూడా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ మనం టేబుల్ మీద పెట్టేసుకుందాం. నిన్న చేసిన చింతకాయ పచ్చడి ఉంది కదా, అది ఫస్ట్ వడ్డించేసుకుంటున్నాం. పచ్చడి లేనిదే ముద్ద దిగదు కదా మనకు భోజనం అంటే. ఇప్పుడు కూర, చారు, సాంబారు ఏది లేకపోయినా పచ్చడి ఉంటే మనకు ఒక ముద్ద తిన్నట్టు ఉంటుందన్నమాట. ఈరోజు బెండకాయ కూర వేసుకున్నాము, చింతకాయ పచ్చడి వేసుకున్నాము, చారుతో తినేద్దాం అన్నమాట. చల్లగా ఉంది కదా, చాలా చలి వేస్తుంది కదా. హైదరాబాద్లో మంచు బాగా కురుస్తుంది కదా. మనం బ్రేక్ఫాస్ట్ లేదు, మేము లంచ్ టైంలో వేడివేడిగా అన్నం చారుతోటి, బెండకాయ కూరతోటి, చింతకాయ పచ్చడితోటి తినేస్తున్నాం అన్నమాట. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మీరు ఈరోజు? కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఇలాంటి వీడియోలు ఎన్నో